హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము ఒక కప్పు స్వీట్ కార్న్ తోటి చెక్కలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు స్కూల్‌కి స్నాక్ లాగా ఇవ్వచ్చు. స్కూల్ నుంచి రాగానే ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇక్కడ ఒక కప్పు దాకా మనము స్వీట్ కార్న్ తీసుకుందాము. ఈ స్వీట్ కార్న్‌ని ఇప్పుడు మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అల్లం తీసుకొని పీల్ తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 3, 4 తీసుకోవాలి. ఇలా మధ్యలోకి తుంచి వేసేసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇందులోకి వాటర్ ఏమీ వేయవలసిన అవసరం లేదు. బాగా మెత్తగా మిక్సీ పట్టండి. ఇలా మిక్సీ పట్టుకొని కాసేపు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కప్పు దాకా బియ్యం పిండి తీసుకోవాలి. సేమ్ ఈ కప్పు తోటే ఒక హాఫ్ కప్పు దాకా మనము బేసన్ శనగపిండి తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకోవాలి, కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండి వేసాను. తర్వాత ఇందులోనే మనం శనగపిండి కూడా వేసుకోవాలి. శనగపిండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా సోంపు వేసుకోవాలి. సోంపు వేసేసుకుంటే బాగుంటుంది అరుగుదలకు. తర్వాత ఇక్కడ కలోంజి సీడ్స్ వేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇవి వేసుకోవడం వల్ల. తర్వాత నువ్వులు వేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసుకున్న తర్వాత కారం పొడి ఒక టీ స్పూన్ అంత వేసుకోండి. ముందు మనం పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోండి. నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడాను అనమాట. మీరు నార్మల్ది కూడా వేసుకోవచ్చు. ఇందులోకి కొంచెం కరివేపాకు నూనె వేసుకొని కలుపుకుంటున్నాను. నేను ఇక్కడ సాల్ట్ వేయడానికి మర్చిపోయినానండి. నేను తర్వాత వేసి కలుపుకుంటాను. మీరు ఇదే టైంలో సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇక్కడ ఇలా మంచిగా అంతా పిండికి ఆయిల్ అంతా పట్టేటట్టు మంచిగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా స్వీట్ కార్న్, ఆ పేస్ట్ని వేసేసుకోవాలి. ఇలా పేస్ట్ వేసేసుకున్న తర్వాత ముందుగా అయితే ఇందులోకి వాటర్ వేయకండి. ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకున్నాం కదా స్వీట్ కార్న్ పేస్ట్ తోటి ఈ పిండి అంతా కూడా ఒకసారి ముందుగా కలిపేసేయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వాటర్ అనేది మొత్తం ఒకేసారి వేయకండి. అలా వేసారంటే పిండి అనేది మెత్తబడిపోతుంది. అప్పుడు మనకి ఈ చెక్కలు ప్రిపేర్ చేసుకోవడానికి రాదనమాట. అందుకొరకే మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే ఇలా బాగా సాఫ్ట్గా వచ్చేటట్టు కలిపేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కన్సిస్టెన్సీ పిండి మనకి ఇలా ఉండాలి. ఇప్పుడు నేను ఇందులో ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ వేస్తున్నాను. అలాగే కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తున్నాను. ముందు వేయడానికి మనం మర్చిపోయాం కాబట్టి ఇక్కడ వేసాను అనమాట సాల్ట్. ఇప్పుడు ఇదంతా కూడా సాల్ట్ మనకు పిండిలో పట్టేటట్టు మంచిగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. మంచిగా కలిపేసేయండి. ఇలా మరీ గట్టిగా ఉండొద్దు, మరీ సాఫ్ట్గా ఉండొద్దు అనమాట పిండి. మీరు అలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి మంచిగా కలిసిపోయింది. మనకు కన్సిస్టెన్సీ అనేది కూడా ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకుందాము. మిగతా పిండిని మనం తడి ఆరకుండా ఏదైనా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పిండిలో నుంచి చిన్న చిన్న బాల్స్లా ఇలా ప్రిపేర్ చేసుకుందాము. మనం చేసుకునే ఈ చెక్కలు వచ్చేసి మరీ పెద్దవిగా మరీ చిన్నవిగా కాకుండా ఒక మీడియం సైజులో ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. అన్నీ ఒకే సైజులో రావడానికి మనం ఇలా ఒకే సైజులాగా బాల్స్లా ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ పైన చేసుకోవచ్చు, లేదంటే ఇలా బటర్ పేపర్ పైన కూడా చేసుకోవచ్చు. ఇలా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేసేయాలన్నమాట. చెక్కల్లాగా చూసారు కదా, మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుంది అనమాట, మనకేం చినిగిపోదు. ఇది చూసారు కదా, ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని అన్నిటి కూడా ఒక ప్లాస్టిక్ కవర్ పైన వేసుకొని పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇవి చినగకుండా చక్కగా వస్తాయన్నమాట ఫ్రై చేయడానికి. చూసారు కదా, ఇలా అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. ప్రిపేర్ చేసుకొని అన్నిటిని కూడా కవర్ పైన వేసుకొని పెట్టుకోవాలి. మీరు ఒకేసారి ఒక 2-3 కూడా ఈ పేపర్ పైన ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, అన్నీ ఇలా నేను ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని
ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉండొద్దు అనమాట. ఎక్కువ హీట్లో ఉందంటే మనకు తొందరగా కలర్ వచ్చేస్తాయి, కానీ పచ్చి పచ్చిగా ఉంటాయి, క్రిస్పీతనం అనేది రాదనమాట. అందుకని ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వేపుకోవాలి. బాగా కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి ఇలా చేసుకోవడం వల్ల. ఇక్కడ చూసారు కదా, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోవాలి. చూసారు కదా, మనకి ఈ కలర్లో రావాలన్నమాట. వీటిని అన్నిటినీ తీసేసి ఇప్పుడు మనము ప్లేట్లోకి వేసేసుకుందాము. బటర్ పేపర్ పైనే కాదండి, ప్లాస్టిక్ కవర్ పైన కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఈ కవర్కి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఇంత పిండి ముద్ద తీసేసుకొని ఇలా ప్రెస్ చేయాలన్నమాట. ఇలా అంతా కూడా ఈవెన్గా ఉండేటట్టు ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా ఒత్తేసేయాలన్నమాట. అన్నీ కూడా ఒకే లెవెల్గా ఉండాలి. కవర్ పైన కూడా మనం సింపుల్గా చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. మిగతావన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద ప్లాస్టిక్ షీట్ పైన వేసుకొని పెట్టేసుకోండి. పేపర్ పైన కూడా ఒకేసారి ఇలా మనము ఈ చెక్కలు అనేటివి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసేసుకోవాల్సిందే. వేసుకున్న వెంటనే ఇవి పొంగుతాయండి. కాసేపు వీటిపైన మనము గరిట ఇలా పెట్టేసి లైట్గా ప్రెస్ చేయాలి. అప్పుడు మనకు పొంగకుండా ఈ చెక్కలు అనేటివి క్రిస్పీగా వస్తాయి. అలా చేయలేదామంటే మనకి ఇలా పూరీలాగా ఉబ్బి మెత్తగా వస్తాయి. కాబట్టి ఇలా ప్రెస్ చేసి పెట్టాలి కొంచెం సేపు. అప్పుడే క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇవి కూడా రెడీ అయిపోయినవి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఎలా వచ్చాయో చూడండి. చూసారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. టేస్ట్ అయితే అంటే సూపర్గా ఉంది. మరి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.